విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ పాయింట్పై వైసీపీ కూటమి నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు మార్మోగుతున్నాయి. వైవి సుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి డైలాగ్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉత్తరాంధ్ర విశాఖ ప్రజలకే కాదు ఉత్తరాంధ్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. బీజేపీ పార్టీ ఏదైతే విశాఖ ఉక్కు ప్రాంతాన్ని ప్లాంట్ని అమ్మేయటానికి కార్యాచరణ రూపం చేయటమే కాక వాళ్లతో జత కట్టారంటే మీరు ఏ విధంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి, ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి ఏ విధంగా వెన్నుపోటు పొడుస్తున్నారు అనే దానికి కూడా సమాధానం చెప్పాలి. ఆ వైవి సుబ్బారెడ్డి యొక్క మాటకు అర్థం లేదు. ఆ వైజాగ్ను అమ్మేసినాడు. ఎన్ని కావాల్సింటే అన్ని కబ్జాలు చేసి టీటీడీని కొంపముంచి వైజాగ్ను అంతకంటే కొంపముంచిన వ్యక్తి యొక్క మాటలకు అర్థం లేదు, అర్హత కూడా లేదు అతనికి. నీతిగా మాట్లాడే మెంటాలిటీ కాదు. ఆయన ఎవరు, ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాడో ముందు ఆయన తెలుసుకుంటే ఆ మాటకు అర్థం ఉంటుంది.